హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే బీరకాయ తొక్కు పచ్చడండి. నిన్న బీరకాయ కూర ఎలా వండాలో వీడియో పెట్టాను. చూసే ఉంటారు మీరందరూ. అదే బీరకాయకి మనం తొక్కు తీసి పచ్చడి చేస్తే ఎట్లా ఉండేది అనేది ఈ వీడియో అన్నమాట. అంతేకాదండి, ఈ బీరకాయ ఇడ్లీలకు కానీ, అట్లకు కానీ, పునుకులకు కానీ, అన్నంలోకైనా అన్నిటికీ ఉపయోగపడుతుంది. బీరకాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలి అంటే, ఫస్ట్ ఇట్లా బీరకాయలను అయితే తీసుకొని పైన ఆ బారుగా లేయర్ ఉంది కదా, అదైతే తీసేయాలండి. జస్ట్ ఆ లేయర్ వరకే తీయాలన్నమాట. ఆ తర్వాత బీరకాయని ఇలా చెక్కుకొని ముక్కలు తీయాలి. మనం కట్ చేసే ప్రతి మొక్క, అంటే చేత్తో విరిపే ప్రతి మొక్క కూడా చిక్కుడుకాయకి తీగలు వస్తాయి కదా, ఆ విధంగా వస్తాయి. అవన్నీ తీసేసుకోవాలి. తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి బీరకాయ తొక్కులైతే. ఆ తర్వాత కళాయిలో 5 స్పూన్లు ఆయిల్ పోయాలి. అంటే బీరకాయ తొక్కు ఎక్కువ వచ్చింది కదా, నేనైతే కేజీ బీరకాయలు తీసుకున్నానండి. వాటికి వచ్చిన తొక్కు అనమాట ఇది. అలానే ప్రతిదీ వేయను, కొంచెం మంచిగా నీట్గా ఉన్నది మాత్రమే తీస్తాను. అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. పుదీనా ఒక 10 రూపాయలు తీసుకోండి, కొత్తిమీర ఒక 5 రూపాయలు తీసుకోండి. అట్లాగా కేజీ బీరకాయలకి వచ్చి తొక్కు అనమాట. అట్లాగే పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోండి. మీరు ఎంత కారం తింటారనేది దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. అలాగే జీలకర్ర 5 రూపాయల ప్యాకెట్ ఒకటే, అది కంప్లీట్గా వేయాలండి. ఇప్పుడే కరివేపాకు కూడా వేసుకుందాము. అట్లాగే పచ్చిమిర్చి కూడా వేయాలి. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత కాస్త మగ్గనివ్వాలండి. బీరకాయ తొక్కులు వేసిన తర్వాత పసుపు, సాల్ట్ వేసి బీరకాయ తొక్కులు ఎప్పుడైనా సిమ్లోనే పెట్టాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అది ఆయిల్కి అండ్ బీరకాయ తొక్కులో ఉన్న వాటర్కి మాత్రమే మగ్గాలి, వేగకూడదు. అంటే వేయించినట్టుంటే పచ్చడి అనేది మనకి అంత టేస్ట్ రాదు, మగ్గాలన్నమాట. అందుకని సిమ్లోనే పెట్టండి. మినిమం ఒక 20 నిమిషాలన్నా పడుతుందండి మగ్గటానికి. ఈ పసుపు, సాల్ట్ అనేది బాగా కలిసేంత వరకు ఒక 2 నిమిషాలైనా తిప్పాలి. అలాగే ఈ పచ్చడి మీరు చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో చెప్పండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే మగ్గాలన్నమాట. చూసారా, మాడలేదు, ఓన్లీ మగ్గింది అంతే. మనకి ఈ పచ్చడి కనీసం 4-5 రోజులన్నా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లా, బయట పెడితేనే 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడే టమాటాలు కూడా వేసుకుందాము. టమాటాలు కాస్త మగ్గిన తర్వాత, అదిగోండి అట్లా మగ్గింది కదా, తర్వాత ఇప్పుడు చింతపండు, కొంచెం వెల్లుల్లి రెమ్మలు. చాలా మంది పచ్చడి రుబ్బేటప్పుడు వేస్తారు, మిక్సీ చేసేటప్పుడైనా, రోట్లో రుబ్బేటప్పుడైనా. నేనైతే ఉడికేటప్పుడే వేస్తానండి. ఇది కూడా మగ్గిన తర్వాత అప్పుడు కొత్తిమీర, పుదీనా అనేది వేసేసుకుందాం. అదిగోండి ఆ రకంగా అయితే మగ్గింది. ఇప్పుడే కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకుందాం. ఇది వేసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు మగ్గించాలండి.
అట్లాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం మళ్ళీ. ఎందుకంటే ఇందాక వేసుకున్న సాల్ట్ ఓన్లీ బీరకాయ ముక్కలకి మాత్రమే వేసాము. ఇప్పుడు టమాటా ముక్కలకి పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా, వాటికి కూడా సరిపడా వేసుకోవాలి. ఈ పచ్చడి అనేది రెడీ అయిన తర్వాత చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. మీకు ఎక్కడా కూడా పీచు పదార్థం అనేదే కనబడదు. అట్లాగే బీరకాయ పచ్చడి గాని బీరకాయ గాని ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ప్రతి టిఫిన్ లోకి ఇది బాగా బాగుంటది అనమాట. చెప్పాలంటే ఇప్పుడు మీరు పల్లీల చట్నీ చేసుకుంటారు, అట్లాగే ఇది టమాటా చట్నీ అల్లం చట్నీ లాగా కూడా వేసుకోవచ్చు. పక్కన పల్లీ చట్నీతో కలిపి ఈ బీరకాయ తొక్కు పచ్చడి కూడా కలుపుకొని తినొచ్చు. నేనైతే అలాగే చేస్తానండి. మేము ఎప్పుడైనా టిఫిన్ లోకి పల్లీ చట్నీ గాని కొబ్బరి చట్నీ గాని చేసినప్పుడు ఇది కూడా వేసుకుంటాము. ఆ చట్నీ ఈ చట్నీ కలిపి తింటాము. చాలా అంటే చాలా బాగుంటది. ఈ రకంగా అయితే మగ్గిన తర్వాత తీసి మిక్సీ వేసేసుకోవాలండి. రోట్లో రుబ్బుకుంటే రోట్లో రుబ్బుకోవచ్చు. నేనైతే మిక్సీ వేస్తున్నాను. మరీ పేస్ట్ గా కాకుండా ఒక 10% అయినా కచ్చాబిచ్చాగా ఉంచండి. 90% రుబ్బి 10% అయినా కచ్చాబిచ్చాగా ఉంచండి. మరీ ముద్దలాగా చెయ్యొద్దు. ఈ విధంగా చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కంపల్సరీ కామెంట్ చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండేది అనమాట. ఇప్పుడు అదే పచ్చడిని మళ్ళీ తాలింపు వేసుకుందాము. తాలింపుకి నేను 4 స్పూన్ల ఆయిల్ అయితే పోసానండి. ఫస్ట్ బీరకాయ మగ్గటానికి 5 స్పూన్ల ఆయిల్ పోసాను. ఇప్పుడు తాలింపుకి 4 స్పూన్ల ఆయిల్ పోసాను. మనకి ఆయిల్ ఎక్కువ ఉండటం వల్ల బీరకాయ పచ్చడి అనేది తొందరగా పాడవదు. మనం బయట పెట్టుకున్నా కూడా 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టక్కర్లేదండి, బయటే పెట్టుకోవచ్చు. ఈ తాలింపు వేసుకున్న తర్వాత ఇంకా తీసేసుకోవటమేనండి. పచ్చడి ఎప్పుడైతే తాలింపులో వేస్తామో అప్పుడు స్టవ్ కట్టేయాలి. స్టవ్ కట్టేసాకే పచ్చడి తాలింపులో వేసిన తర్వాత దాన్ని తిప్పాలి, నూనెంతా పచ్చడికి అంటేటట్టు. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది 10 మందికి రీచ్ అవుతుంది. ఇంకా మీకు ఏమన్నా కొత్త కొత్త వంటకాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే ప్రిపేర్ చేస్తాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలు. ఉంటానండి.